హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేసింది కదండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అందరికీ ఇష్టమైన చల్లని ఒక డిజర్ట్ రెసిపీ చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి. అండ్ మీరు కూడా ట్రై చేసి ఒక కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు మనము లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ నేను ఒక కప్ సాబ్దానా ముందుగా తీసుకొని బాగా వాష్ చేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా 4 అవర్స్ బాగా నానబెట్టుకున్నానండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీనిలో 1/2 లీటర్ మిల్క్ తీసుకోండి. ఈ మిల్క్ బాగా మరిగే వరకు ఇలా కలుపుతూ మరిగించుకోండి. ఇప్పుడు ఈలోపు మరిగేలోపు మనం ఒక బౌల్లో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొన్ని పాలు వేసుకొని ఇదంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇక్కడ నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను. మీకు ఇష్టమైతే మీరు పిస్తా అయినా వెనిలా అయినా ఏదైనా తీసుకోండి. ఇప్పుడు ప్యాన్లో పాలు బాగా మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్ షుగర్ వేసుకోండి. ఈ కప్తో నేను 1/2 కప్ వేస్తున్నాను. మీకు నచ్చితే ఇంకా ఎక్కువైనా వేసుకోండి. మీకు స్వీట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఈ షుగర్ అంతా బాగా కరిగేటట్టు కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న సాబ్దానా కూడా వేసుకోండి. ఈ సాబ్దానా అంతా బాగా ఉడికాక ఇలా కలుపుతూ బాగా ఉడికించుకోండి. ఇప్పుడు ఇది బాగా ఉడికాక మనం ముందుగా కలుపుకున్న స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి, అది దీంట్లో వేసుకోండి. కొంచెం వేసుకొని అదంతా బాగా కలుపుకోండి. ఇదంతా కొంచెం చిక్కబడే వరకు కాసేపు వేడి కానివ్వండి. కొంచెం చిక్కగా ఉంటే సరిపోతుందండి. చల్లారినాక మళ్ళీ గట్టిగా అవుతుంది. ఇలా కలుపుకోండి. ఇది ఇలా చిక్కబడ్డాక కొంచెం దీంట్లో నేను పిస్తా ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ ప్లేస్లో మీరు డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోండి. కాజు కానీ బాదం కానీ కట్ చేసి వేసుకోండి. దీంతో పాటు నేను ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పౌడర్ చేసుకున్నాను. కొంచెం హెల్దీ కోసం దీంట్లో ఆ పౌడర్ వేస్తున్నాను. అది కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. ఇదంతా ఇలా బాగా కలుపుకొని దీన్ని బాగా చల్లారనిచ్చాక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా చల్లగా ఒక బౌల్లోకి తీసుకొని దీనిపైన కొన్ని ముందుగా నానబెట్టుకున్న సబ్జా సీడ్స్, కట్ చేసుకున్న పిస్తా కానీ డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోండి. పైన వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కస్టర్డ్ సాబ్దానా ప్రిపేర్ అయిపోయినట్టేనండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒకసారి ట్రై చేశాక ఎలా ఉందో కూడా ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.